అక్కినేని నాగార్జున అక్రమ నిర్మాణాలు హైడ్రా బృందం కూల్చివేత హైదరాబాద్లోని మాదాపూర్లో ఈ సంఘటన జరుగుతుంది. అయితే అక్కినేని నాగార్జునకు సంబంధించి ప్రముఖ సినీ నటుడు ఆయనకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ అయితే హైడ్రా బృందం హైదరాబాద్ మాదాపూర్లో అయితే ఆయన ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చివేస్తున్నారు. అది కూడా భారీ బందోబస్తు మధ్యలో. సో మరి అక్కడ తుమ్మిడి చెరువు అనే చెరువుని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. అది కూడా 1-2 ఎకరాలు కాకుండా సుమారుగా 3.5 ఎకరాలలో ఈ ఎన్ కన్వెన్షన్ అయితే అక్కడ అక్రమంగా నిర్మించాలనే విధంగా కూడా అధికారులకు ఫిర్యాదులు అందాయి. సో ఫిర్యాదులు అందిన వెంబటే వాళ్ళైతే యాక్షన్ తీసుకోవడం, ఇక్కడైతే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం అయితే జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అక్కినేని నాగార్జున కానీ ఆయన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా స్పందించకపోవడం అందరికీ కూడా షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఈ నిర్మాణాలను కూల్చివేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రియాక్ట్ అవ్వాలి కదా. రియాక్ట్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అక్రమ నిర్మాణమే అనే విధంగా కూడా ఇంకొంతమంది అనుకుంటే, అలాంటి మనిషి అసలు ఒక హీరో, స్టార్ హీరో ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేయడం ఏంటి అనే విధంగా కూడా ఇంకొంతమంది అనుకుంటే, లేకపోతే ఇంకెవరైనా కబ్జాలు చేసి అక్కడ ఆ నిర్మాణాలు నిర్మించి ఈయన కూడా ఆ స్థలాన్ని అమ్మారేమో అనే విధంగా కూడా ఇంకొంతమంది ఇలా రకరకాలుగా అనుమానాలు అయితే ఇప్పుడు లేవనెత్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా నాగార్జునకు సంబంధించి ఈ కన్వెన్షన్ అయితే కూల్చివేయడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలని కాకుండా మొత్తం మీద అసలు సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడుకో ఇది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. సో మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే హైడ్రా బృందాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే మన హైదరాబాద్ సరౌండింగ్స్ ఏరియాల్లో ఎక్కడెక్కడైతే ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఉంటే వాటన్నింటినీ కూడా చర్యలు తీసుకోవాలి, వాటికి సంబంధించి మనకు ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూల్చివేయాలనే విధంగా కూడా ఆయన చర్యలు తీసుకోవడం, అటు అధికారులకు కూడా ఆదేశాలు పంపడం, వారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఇలాంటి వాటి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నింటినీ కూడా కూల్చివేయడం, ఇలాంటివన్నీ కూడా అసలు వెంటనే జరిగిపోతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడైతే ఇలాంటి ఏరియాలు ఉంటాయో చాలా మటుకు చెరువులు కానీ కుంటలు కానీ వాటిని కబ్జా చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు, భవనాలను నిర్మించి వాటిని అపార్ట్మెంట్స్గా, మాల్స్గా కూడా చాలా మంది కూడా వాటిని మార్చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అంటే రాజకీయ నాయకులు ఆ ఏరియా సరౌండింగ్స్ ఏరియా అన్ని కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి, వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. కాబట్టి అలాంటి చెరువులు కానీ కుంటలు కానీ వాటిని కబ్జాలు చేసి అక్కడ నిర్మాణాలు నిర్మించి వాటిని అయితే వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం జరుగుతుంది. సో అలాంటి ఏరియాలు ఇప్పుడు ముఖ్యంగా వర్షాకాలంలో వర్షాలు వచ్చినప్పుడు, వర్షం నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడైతే గుంటల ఏరియాలు ఉంటాయో, కుంటలు కావచ్చు, చెరువులకే ఆ నీళ్ళు ఖచ్చితంగా వెళ్తుంది. సో అలాంటి ఏరియాలను కబ్జా చేసి అక్కడ భవనాలు నిర్మిస్తే సో ఖచ్చితంగా నీళ్ళన్నీ కూడా అక్కడికే వెళ్ళినప్పుడు అవి మునిగిపోవడం కానీ, కూలిపోవడం కానీ, ప్రమాదాలు జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో అక్కడికి వెళ్ళే నీళ్ళన్నీ కూడా గ్రామాలకు కానీ, సిటీలకు కానీ వచ్చేసి అక్కడ ఇళ్ళన్నీ కూడా మునిగిపోవడం, ప్రజలందరూ కూడా ప్రమాదాలు ఎదుర్కోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో వీటన్నిటి నుంచి సమాజాన్ని కాపాడడానికి, అండగా ఉండడానికి, ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా కూల్చివేయడానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి హైడ్రా బృందం అయితే ఈ విధంగా చర్యలు తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కినేని నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ అయితే వాళ్ళు భారీ బందోబస్తు మధ్యలో అయితే కూల్చివేయడం జరుగుతుంది. సో మరి చూస్తుందాం ముందు ఎక్కడెక్కడ ఇలాంటి అక్రమాలు జరుగుతాయో, సో ఇంకెంతమంది బయటికి వస్తాయి, ఇంకెంతమంది అక్రమ నిర్మాణాలు బయటికి వస్తాయి, వాటన్నిటిని కూడా కూల్చివేస్తారా లేదా అనే విషయం గురించి.